హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నిన్నే చెప్పేసా సాటర్డే అప్డేట్స్ అన్నీ. ఈరోజు అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తా. అలాగే ఈరోజు ప్రోమో చూసే ఉంటారు కదా, నేను సోమవారమే చెప్పా నాగార్జున గారు రాగానే లత్కోర్ హరీష్ గారు అంటాడని. సేమ్ అలాగే అన్నాడు. నిన్నే చెప్పేసా ఇవన్నీ కూడా. లత్కోర్ హరీష్ గారు ఏం తప్పులేదు కదా, నేను అందుకే చెప్పా ఏదన్నా అనొద్దు అన్నప్పుడు అనకూడదు. మళ్ళీ అదే అంటే ఖచ్చితంగా సాటర్డే నాకు సార్ వచ్చి అదే పేరు ఎత్తి పిలుస్తారు వాళ్ళని కూడా. ఇప్పుడు తప్పులేదు కదా అని. హౌస్మేట్స్ అందరూ పిల్లండి లత్కోర్ హరీష్ అని ఇంక నుంచి అంట. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి శ్రీజది ఫస్ట్ ప్రియా బజర్ కొట్టింది, కానీ సంచాలక్గా శ్రీజ ఫెయిల్ అయింది కాబట్టి ప్రియాకైతే ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. అప్పుడు ప్రియా లేచి నా బిగ్ బాంబ్ ఏదైతే ఉందో అది శ్రీజాకి ఇవ్వండి సార్ అని నాకు సార్ చెప్పింది. నేను ప్రియా వర్క్ చేసిందే చూడలేదు ఈ వారం అంతా. అదేం బిగ్ బాంబ్ ఉందో తెలియదు నాకైతే. ఇంకా నాకు సార్ అలా కుదరదు, నేనే పనిష్మెంట్ ఇస్తా అని. ఇప్పుడు ఏదైతే శ్రీజ డ్రెస్ వేసుకుందో అది 1 వీక్ పాటు అదే డ్రెస్ మెయింటైన్ చేయాలి. డ్రెస్ చేంజ్ చేసే కుదరదు, అదే డ్రెస్లో ఉండాలి. అదే పనిష్మెంట్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రీతుకి పాజిటివ్గానే చెప్పారు, ఇది నిన్నే చెప్పేసా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్కి వచ్చేసి 3 వీక్స్ అయింది. 3 వీక్స్ నుంచి నీ పర్ఫార్మెన్స్ ఎక్కడా కనిపించడం లేదు. నువ్వు అసలుకి ఉన్నావో లేవో తెలియదు హౌస్లో. అలా ఉన్నావు, ఎక్కడైనా ఒకతో కూర్చుంటావు, ఒకరిద్దరితో మాట్లాడతావు, మిగిలింది ఏమీ చేయవు అని నాకు సార్ కోటింగ్ ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డీమన్ పవన్కి నీ క్యాప్టెన్సీలో టెనర్స్ అలాగే ఓనర్స్ ఇద్దరు కలిసే ఉన్నారు, ఏం డిఫరెన్స్ కనపడడం లేదు. అంతకంటే ముందర ఇక్కడ నాకు సార్ అడిగాడు ఎలా ఉంది ఈ వారం అని ఆడియన్స్ అయితే ఏమీ లేదు సార్, అందరూ కలిసే ఉన్నారు, కలిసే తింటున్నారు, ఈ వారం అంతగా లేదు సార్ అన్నారు. అందుకే నాకు సార్ అక్కడ డీమన్ పవన్ అడిగాడు. డీమన్ పవన్ అయితే సమాధానం చెప్పలేకపోయాడు. ఇంకా డీమన్ పవన్కి కొద్దిగా కోటింగ్ ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంజనా గారు ఉన్నారు కదా, సంజనా గారిని అయితే సీక్రెట్ రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మళ్ళీ హౌస్లోకి పంపించాలంటే రీతు వచ్చేసి హెయిర్ కట్ చేయించుకోవాలి. తనుజ గారు వచ్చేసి ఈ సీజన్ మొత్తం కాఫీ తాగకూడదు, ఇదే చెప్పారు. వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. ఇంకా సంజనా గారిని అయితే హౌస్లోకి పంపించారు. ఇంకా ఓటింగ్ ఆర్డర్ ఎలిమినేషన్ ఎవరయ్యారు ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్ చెప్తా. ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఫ్లోరా గారు ఉన్నారు, కానీ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఆవిడ సేవ్ అయిపోయారు కాబట్టి. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి రాము రాథోడ్కి వీళ్ళ ఓట్లన్నీ స్ప్లిట్ అయ్యాయి. ఎవరెవరైతే బర్నీ గారు, తనుజ, ఇమాన్యువల్ వీళ్ళు ఉన్నారో వీళ్ళ ఓట్లన్నీ పడ్డాయి, అందుకే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ కూడా గట్టిగానే ఓట్లు పడ్డాయి రాము రాథోడ్తో పాటు. ఎందుకంటే ఈయనకి బాగా ఫాలోయింగ్ ఉంది, ఏదైనా చేస్తాడు, ధైర్యంగా మాట్లాడతాడు అని. కొన్ని వర్డ్స్ లూజ్ అవుతుంటాడు, దానికి కొంతమందికి నచ్చదు, అంతేగాని మనిషి బాగానే ఉంటాడు అలా అనమాట. చాలామందికి ఇష్టం ఈయనంటే, ఏమున్నా ముఖం మీదే చెప్పేస్తాడు అని. అలా ఈయన కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. ఇంకా థర్డ్ వచ్చేసి కళ్యాణ్కి అయితే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఫుల్ నెగిటివ్ అయ్యాడు ఇప్పటికైతే. ఇంకా ఇలాగే ఉంటే ఇంకా 1 or 2 వీక్స్ నామినేషన్లోకి వస్తే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు ఇలా ఉంటే కనుక. అలా ఇంకా 4th ప్లేస్లో వచ్చేసి రీతు ఉంది, 5th ప్లేస్లో వచ్చేసి ప్రియా ఉంది. రీతుకి ప్రియాకి ఎక్కువ డిఫరెన్స్ లేదు ఓటింగ్లో, ఇద్దరు ఒకేలా ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు, రీతునన్నా ప్రియానన్నా. వాళ్ళైతే ఇంకా ప్రియా తక్కువ ఉంది కాబట్టి ప్రియానే ఎలిమినేట్ చేయాలనుకున్నారు. ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోయింది.